ఈ వీడియో నిన్నటిదనమాట. నిన్న డిమార్ట్కి వెళ్ళినాం. మొన్న వెళ్ళిన విశాల్ మార్ట్కి నిన్న వీడియో పెట్టినా కదా, దోశ పెనం కోసం వెళ్ళినాం తీసుకోలేదని చెప్పేసి. మొన్న అక్కడ దోశ పెనం దొరకలేదు విశాల్ మార్ట్లో. అందుకనే నెక్స్ట్ డే అంటే నిన్న డిమార్ట్కి వచ్చినాం అనమాట దోశ పెనం కోసం. కార్లో వచ్చినాం. మా 9:30 అట్లా అయిపోయింది. అప్పటికే క్లోజ్ చేసిర్రు మొత్తం. కాకపోతే లోపలికి జనాలను పంపిస్తుర్రు. ఆ షట్టర్లన్నీ అయితే వేసేసిర్రు మొత్తం. మొన్న విశాల్ మార్ట్కి ఏమో మేము ముగ్గురం వెళ్ళినాం, నేను మా అత్తమ్మ మా మామయ్య. ఈరోజు మా మరిది వచ్చిండు, మళ్ళీ మా బాబు కూడా వచ్చిండు. ఏడుస్తుండు. బయటికి వెళ్ళే ముందే నేను వస్తాను అని చూసిండు. ఏడుస్తుండు అని చెప్పేసి తీసుకొని వచ్చినాం. డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా ఇది ఉండాలి వాడికి కూర్చోవడానికి. ఇక అందుకనే ఇది తీసుకో అని ఏడుస్తుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకొని దాంట్లో కూర్చోబెట్టిండు మా మరిది. ఇక ఆయనే తిప్పిండు. ఇక డీమార్ట్కి వస్తే ఖచ్చితంగా నేనైతే ఇక పుట్నాల పప్పు అయితే ఖచ్చితంగా తింటా, నా ఫేవరెట్ అనమాట. అది తినొద్దు అని అన్నా కూడా దొంగసాటుగా మాత్రం ఖచ్చితంగా తింటా కొంచెం అన్నా. నాకు ఇష్టం అట్లా తినడం. ఇక్కడ చూడండి పాపం ఎవరో అందులో పుట్నాల పప్పు కలిపిరు. ఇక ఏరుకోవాలంటే మస్తు కష్టం అవుతుంది. ఇంకా దోశ పెంక కాడికి వచ్చినాం. ఏది తీసుకోవాలో అర్థం కావట్లా అని ఉండేసరికి మంచిది అంటే కొంచెం కొన్ని ఇయర్స్ అన్న రావాలని చెప్పేసి మంచిదే తీసుకుర్రు. 800 ఏమో అయింది. ఆ దోశ పెంక తీసుకొని ఇంకా మా బాబు చూడండి ఏడుస్తుండు. వాడు పెద్ద కార్ చూసిండు, అది 700 ఏమో ఉంది. ఆ కార్ కావాలని ఏడుస్తుండు. ఇంకా అది కాదు ఇది కాదు నచ్చ చెప్పేసి ఇక వాడిని ఏడుపు ఆపించిన. ఇది చూడండి, ఈ గరిట దేనికి వాడతారో అర్థం కాలేదు. అది చూడండి నవ్వు వచ్చింది. ఇది ఎందుకు వాడతారో అది ఇది అని చెప్పేసి కాసేపు అనుకున్నాం. ఈ కప్పు చూసి మామని తీసుకుంటే బాగుండు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కప్స్ తీసుకోవాలి మా చిన్నోనికి అని చెప్పేసి అనుకొని ఇంకా మామయ్య షూ తీసుకుండు. ఆ షూ చెప్పులు అవి చూసిండు. ఇగో ఇదే కారు మా వాడికి కావాలని చెప్పేసి ఏడుస్తా ఉండు. ఒకటే కొద్దిసేపు ఏడ్చిండు. ఇక అది ఇది అని చెప్పేసి చాక్లెట్ అది తీసుకుంటే ఐస్ క్రీమ్ అంటే ఇక అప్పుడు ఊకుండు. ఇంకా బిల్లు విషయానికి వస్తే దోశ పెనం కోసం అని వస్తే షూ చెప్పులు ఇక కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటే బిల్లు ఎంత అయిందనంటే 4000 చేంజ్ అయిపోయింది బిల్లు. ఇంకా బయటకు వచ్చినాం. ఇంక అందరం ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం. ఆఖరికి మాకు ఫుల్ సర్దున్నా కూడా ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా తిన్నాం అందరం కలిసి.